హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు ఇంట్లో చికెన్ ఫ్రై చేశానండి. పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారని వాళ్ళ కోసం ప్రిపేర్ చేశాను. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. టేస్ట్ చాలా బాగుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. చికెన్ ఫ్రై కోసం ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా హోల్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా పుదీనా, 2-3 ఉల్లికాడలు కూడా వేసుకున్నానండి. ఉల్లికాడలు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి. సన్నగా తరిగాం కదండి, అందుకే ఆనియన్స్ తొందరగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి, చికెన్ కదండి. చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఆయిల్లో కలిసేలాగా, పచ్చివాసన పోయేలాగా మంచిగా కలుపుకోవాలి. అలాగే అందులోకి కలర్ కోసం పసుపు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. మేము పట్టించిన పసుపు వాడతామండి, అందుకే కలర్ చాలా బాగా వస్తుంది. బయట మార్కెట్లో కొన్నాం పసుపు కన్నా ఇది టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఇలా పసుపు అల్లం మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకొని అదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కర్రీలో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా అటు ఇటు కదుపుతూ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి చికెన్ ఫ్రై, అలా అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా ఒక్కసారి మూత తీసి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడే ఫ్రై కదా, సో ఇక్కడే కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. గ్రేవీకి అయితే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఫ్రైకి ఇక్కడ వేసుకుంటే కర్రీకి ముక్కకి చాలా బాగా పట్టుకుంటుంది సాల్ట్. సో ఇలా ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. హై ఫ్లేమ్లోనే చేసుకోండి. ఏదైనా అడుగంటుతుందంటే కొద్దిగా సిమ్లో పెట్టుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. ఇలా ముక్క ఉడికేలాగా మనం మంచిగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ముక్క ఉడికింది కదండి, ఇప్పుడు అందులోకి తగినంత కారం వేసుకుందాం. నేను 5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. కొత్తగా పట్టించిన కారం అండి. 5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. మీరు ఎంత తింటారో అంత చూసి వేసుకోండి. కొద్దిగా చికెన్ ఫ్రై కదండి, స్పైసీగానే ఉండాలి, బాగుంటుంది. ఇలా కారం మొత్తం ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. కారం మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఒక 2 నిమిషాలు కారం మగ్గిన తర్వాత మూత తీసి ఇలా అడగంటకుండా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఒక్క నిమిషం లాస్ట్లో 1 మినిట్ అట్లా ఉంచేసి అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే హోల్ గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అవి మొత్తం ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కారం మసాలాలన్నీ మంచిగా పట్టేలాగా కలుపుకొని ఒక 1 మినిట్ మూత పెట్టి మసాలా మగ్గనిద్దామండి. మసాలా మొత్తం ముక్కకు పట్టుకుంటుంది. సో ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.